ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్ కేటీఆర్ గారు 1 మినిట్ సుధీర్ రెడ్డి గారు 1 మినిట్ ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు ఇస్తా మాట్లాడి దానం నాగేందర్ గారు మాట్లాడి ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా సార్ గతంలో ఇస్తాను మరి గతంలో నేను కూడా అప్పుడు ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ సిటీలో శాసనసభ్యుడిగానే హరీష్ రావు గారు అయితే తమరి ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను గౌరవ మంత్రి గారి ద్వారా గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సల్ట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రము డిఫరెంట్గా ఉంటున్నారు కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష మరి ఇప్పుడు ఈ మూసీ నదిని ఆపాలని లేకపోతే మూసీ పరివాహకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు హైదరాబాద్లో పుట్టిన వాడిగా మా బాధ్యతగా ఉంది అధ్యక్ష హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూసీ అంటే మీరు ఒక మురికి కాలువగానే దాన్ని పదే మూసీ అంటే మూసీ నది అంటే అది మురికి కాలువ కింద మీరు పదే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అది ఒక జీవనది అధ్యక్ష ఆ జీవనదిని మన మూసీ అంటే ఏదో మురికి కాలువగా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష సుమారు 70లో అనుకుంటాను మేము చిన్నగా ఉన్నాము ఈ మూసీ నది వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి జీవనది అనేది ఎంత ప్రవహించేదని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అప్పుడు ఫ్లడ్స్ వస్తే జూబ్లీ బస్ స్టాండ్ అక్కడ ఉన్నటువంటి జాంబాగు ఆ ఏరియా మొత్తం